భీష్మస్తుతి. భీష్మస్తుతి ఇవాళ నేను ప్రస్తావన చేస్తున్నది ప్రధానంగా భాగవతంలోంచి మాట్లాడుతున్నాను. లోకంలో భగవంతుణ్ణి స్తుతి చేసినటువంటి వారు ఎందరో ఉన్నారు. నిజానికి ఆ భగవద్భక్తి కలిగినటువంటి వారు స్తుతి చెయ్యకుండా ఉండలేరు. అందులో కొంతమంది చేసినటువంటి స్తుతి పాఠములు వాళ్ళ వాళ్ళ అవసరాన్ని ఉద్దేశించి చేసినటువంటివై ఉంటాయి కూడా. ఎందుకంటే ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ అని భగవంతుడే పేర్కొన్నాడు. ఆర్తి కలిగినటువంటి వాళ్ళు, అర్ధార్థులైనటువంటి వాళ్ళు, జ్ఞానులు, జిజ్ఞాసువులు అందరూ నన్నే ఆశ్రయిస్తారు అన్నాడు. కానీ భాగవతంలో కానీ భారతంలో కానీ శ్రీకృష్ణ పరమాత్మతో సంబంధం లేనటువంటి వ్యక్తి ఉండరు. అందరూ శ్రీకృష్ణ పరమాత్మతో సమన్వయం అవుతూ ఉంటారు. కానీ భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి స్తుతి ఏది ఉన్నదో అది విశేషమైనటువంటి ప్రఖ్యాతి వహించి ప్రాతస్మరణీయమైంది. అది ప్రతివారు జ్ఞాపకం చేసుకొని కంఠగతం చేసుకొని ప్రతిరోజు చదువుకోవలసినటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి స్తుతి పాఠం. అంత గొప్పదవడానికి కారణమేమి అంటే చేసిన వ్యక్తి అంత గొప్పవాడు. ఎవరిని ఉద్దేశించి ఆ స్తుతి చేయబడిందో ఆయన అంతటి మహానుభావుడు. భగవంతుని యొక్క అవతారములు ఎన్నో ఉన్నాయి. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని. కానీ ఈ అవతారాలన్నిటిలో పరిపూర్ణావతారంగా శ్రీకృష్ణావతారాన్ని ప్రస్తుతి చేస్తారు. శ్రీకృష్ణావతారం పరిపూర్ణావతారం అన్న మాటకు అర్థం ఏమిటంటే మిగిలిన అవతారముల యొక్క తేజస్సు అంతా కూడా పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారంలోకి వెళ్ళిపోతుంది. అంత గొప్ప అవతారం శ్రీకృష్ణావతారం. అందుకే అర్ధరాత్రి వేళ వచ్చినటువంటి అవతారం. అర్ధరాత్రి అంటే కటిక చీకటి. అందున శ్రావణ మాసం, సంస్కృతంలో నభోమాసం అంటారు. అందరికీ చీకటి అయినటువంటి రోజు ఏది ఉంటుందో అటువంటి అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణావతారం ప్రభవించింది. జలధరదీహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారుగదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుండలలాటు అని ఆయన బాలు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు. అటువంటి ఆ చిన్ని కృష్ణ పరమాత్మ ఆవిర్భవించినటువంటి రోజున తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులే ఎంతో మురిసిపోయారు. అటువంటి కృష్ణావతారం కృష్ణం వందే జగద్గురుం అంటారు. అర్ధరాత్రి వచ్చింది అంటే కటిక చీకటి అంటే బాహ్యంలో చీకటి ఒకటే కాదు, అజ్ఞానపు చీకట్లను తొలగతోయడానికి కావలసినటువంటి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని లోకానికి అందించడానికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం సాక్షాత్ జగద్గురువు యొక్క అవతారం. అందుకే బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరీగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు భాగవతంలో. అటువంటి కృష్ణ పరమాత్మని స్తోత్రం చెయ్యాలి అంటే భక్తి ఉంటే చాలు. ఎవరైనా ఎన్ని మాటలొచ్చు అన్నదానితో సంబంధం ఉండదు. గుండె భగవంతుని యొక్క గుణములతో నిండిపోయినప్పుడు ఆ గుణముల వల్ల కలిగినటువంటి పారవస్యము చేత నోటి వెంట ఏది వస్తుందో అది స్తోత్రమే. కానీ భీష్మాచార్యుల వారు శ్రీకృష్ణ పరమాత్మని స్తోత్రం చేయడంలో ఒక అద్భుతమైనటువంటి విశేషం ఉంది. ఎందువలన అంటే కృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం, జ్ఞాన ఘనం. ఆయన పేరే కృష్ణుడు. కృష్ణుడు అంటే నిరతిశయమైనటువంటి ఆనంద స్వరూపం, రసోవై సహా. అటువంటి కృష్ణ తత్వమును బాగా ఎరిగినటువంటి వాడు, అనుభవించినవాడు స్తోత్రం చేస్తే ఆ స్తోత్రానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. అది ఎరుగున్నటువంటి వాడు, అనుభవించినటువంటి వాడు, చెప్పగలిగినటువంటి వాడు, సమర్థుడు, జ్ఞాని, ధర్మాత్మ
పరమాత్ముడు, సకల శాస్త్రములకు నిధి అయినటువంటి వాడు, ఆచరించి చూపించినటువంటి వాడు, ఆచార్య అని పిలిపించుకున్నటువంటి వాడు భీష్మాచార్యుడు. ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం ధర్మం తెలిసి ఉండడం కాదు, ఎవరు ధర్మాన్ని అనుష్ఠించారో, ఎవరు ఆచరించారో వారిని ఆచార్య శబ్దంతో పిలుస్తారు. అందుకే భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, శంకరాచార్య, ఈ ఆచార్య అన్న శబ్దం ఎందుకు కలుపుతారంటే వాళ్ళు ధర్మమును ఆచరించి చూపించారు. ఆచరించినదేదో అది ధర్మం, నాకు తెలుసు అంటే ధర్మం కాదు. ఆచరించినటువంటి మహానుభావుడు అటువంటి భీష్ముడు స్తోత్రం చేశాడు. భీష్ముడితో పోల్చదగ్గ వ్యక్తి మనకి వాంగ్మయంలో కనపడడు. నేను ఇందుకింత సాహసంతో కూడుకుంటున్న మాట అంటున్నాను అంటే, సర్వసాధారణంగా శరీరం విడిచిపెట్టినటువంటి తండ్రికి కానీ, తల్లికి కానీ, గురువుకి కానీ తర్పణ చేస్తారు శరీరం విడిచిపెట్టేసినటువంటి రోజున. కానీ ఒక్క భీష్మాచార్యుల వారి విషయంలో మాత్రం సమస్త జనులు కూడా ఆయనకి తర్పణ విడిచిపెడతారు. అందున ధర్మశాస్త్రంలో సామాన్యమైనటువంటి నిబంధన ఏమి అంటే, తండ్రి బ్రతికి ఉండగా కొడుకు అలా శరీరం విడిచిపెట్టిన వాళ్ళకి తర్పణ ఇవ్వరు. కానీ ఒక్క భీష్మాచార్యుల వారి విషయంలో మాత్రం తండ్రి బ్రతికున్నప్పటికీ కూడా కొడుకు కూడా తర్పణ విడిచిపెడతాడు. అంటే భీష్మాచార్యుల వారికి ఇవ్వబడినటువంటి స్థానం ఎంత గొప్పదో దానిని బట్టి మనకు అర్థమవుతుంది. భీష్ముడి జీవితం పరమ సంక్లిష్టభరితమైనటువంటి జీవితం. కానీ ఆయన ఎన్నడూ ధర్మాన్ని తప్పడానికి అంగీకరించలేదు. చాలామంది మనసులో ఒక అభిప్రాయాన్ని పొంది ఉంటూ ఉంటారు, అంత గొప్పవాడు భీష్ముడు కదా, అటువంటి వాడు దుర్యోధనుడి పక్షాన యుద్ధం ఎందుకు చేశాడు? అంతటి మహానుభావుడు పైగా దుర్యోధనుడికి సర్వసైన్యాధిపత్యం ఎందుకు వహించాడు? ఇంత అస్త్ర సంపద కలిగినటువంటి వాడు, పరమ ధార్మికులైనటువంటి వారు, శ్రీకృష్ణ పరమాత్మ చేత రక్షింపబడుతున్నటువంటి పాండవులకు వ్యతిరేకంగా యుద్ధం చేసి ఒకరినో ఇద్దరినో 10 మందినో 100 మందినో కాదు, కొన్ని లక్షల మందిని తెగటార్చాడు 10 రోజుల యుద్ధంలో. ఇంతటి మహావీరుడైనటువంటి వాడు దుర్యోధనుడి పరుపున యుద్ధం చెయ్యను అని ఒక్క మాట అని ఉండి ఉంటే అసలు భారత యుద్ధం జరిగేదా? జరగకపోతే భీష్ముడు సునాయాసంగా యుద్ధం చెయ్యను అని సాధించగలిగినది సాధించేవాడు కదా. అలా కాకుండా నేను యుద్ధం చేస్తాను అని అంగీకరించడమే కాకుండా దుర్యోధనుడి పక్షాన యుద్ధం ఎందుకు చెయ్యాలి? చేసినవాడు ఎందుకు సర్వసైన్యాధిపత్యం స్వీకరించాలి? స్వీకరించినవాడు పాండవ పక్షానికి వ్యతిరేకంగా అంత గొప్ప యుద్ధం చేసి అంతమందిని పడగొట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని ఒక అనుమానం వస్తూ ఉంటుంది. కానీ మీరు భీష్ముడి జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన సుక్షత్రియుడు, ఎన్నో శాస్త్రములను చదువుకున్నాడు, ధనుర్వేదంలో దిట్ట, సాక్షాత్ పరశురాముడి దగ్గర వశిష్ఠుడి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. పరమ పవిత్రమైనటువంటి గంగామాతకి కుమారుడై గాంగేయుడయ్యాడు, శంతనముని యొక్క కుమారుడు. ఇన్ని తెలుసున్నవాడు. పైగా ఆ కాలంలో ఆయన ధనస్సు పట్టుకుని నిలబడి ఉండగా ఆయన యుద్ధం చేస్తుంటే ఆయనని గెలవడం దేవేంద్రుడికి దేవతా సైన్యాలతో కలిసి వచ్చినా సాధ్యం కాదు. అది భీష్ముడే చెప్పాడు భారతంలో. నేను ధనస్సు పట్టుకుని యుద్ధం చెయ్యడం ప్రారంభం చేస్తే నేను ఎంతసేపు యుద్ధం చెయ్యాలనుకుంటానో అంతసేపు నన్ను ఓడించి పడగొట్టగలిగినటువంటి వాడు దేవతల యందు కూడా లేడు. దేవతలు, మనుష్యులు, రాక్షసులు అందరూ కలిసికట్టుగా వచ్చి నాకు వైరిపక్షంలో నిలబడిన నేనొక్కడనూ ధనస్సు పట్టుకుని ఉన్నంతసేపు ఎంతమందినైనా పరిమారుస్తాను. అవసరమైతే ఈ లోకాలన్నిటినీ కూడా నేను నిర్మానుష్యం చేసేయగలను, ప్రాణులు లేకుండా చెయ్యగలను. అంతటి మహాశక్తివంతుడు భీష్ముడంత శక్తివంతుడేనా అంటే, మహాభారతంలో ఆయన చేసినటువంటి యుద్ధాలని పరిశీలిస్తే ఆయన ధర్మం కోసం అన్న మాట కోసం వ్యతిరేకించవలసి వస్తే
గురువు గారి మీద కూడా యుద్ధం చెయ్యవలసి వస్తే ఆ గురువు కూడా శిష్యుణ్ణి నిగ్రహించలేకపోయాడు. అంతటి తేజోమూర్తి భీష్ముడు. కానీ ఇంత భీష్ముడికి కూడా ఒక పరిమితి వచ్చింది. అప్పటికే ఆయన సుదీర్ఘకాలం జీవించాడు. పైగా ఆయనకి స్వచ్ఛంద మరణం వరం ఉంది తండ్రి గారి వల్ల. ఆయన కోరుకుంటే తప్ప ఆయనకి మరణం రాదు. అప్పటికే చాలా కాలం జీవించాడు. ఎప్పుడో అప్పుడు శరీరం వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేసి తాను ఏ వసువుల నుండి శాపగ్రస్తుడై భూమి మీదకి వచ్చాడో ఆ వసువులలోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు తాను యుద్ధం చెయ్యను అని అంటే ధర్మ సంస్థాపన జరగదు. ఎందుకని అంటే భీష్ముడు లేడు అన్న రోజున దుర్యోధనుడు యుద్ధానికి రాకపోతే కృష్ణ పరమాత్మ యొక్క అవతార ప్రయోజనం నెరవేరదు. కృష్ణ పరమాత్మ యొక్క అవతారం యొక్క ప్రధాన ప్రయోజనం ధర్మ సంస్థాపన. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మమునకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళందరి పీచ మణచాలి అంటే కురుక్షేత్ర సంగ్రామం జరగాలి. జరిగితే తప్ప దుర్యోధనుడి వెనక అధర్మాత్ములందరూ యుద్ధానికి వస్తే తప్ప పాండవులు, అందున అర్జునుడు నరనారాయణులలో నారాయణుడు కనుక ధర్మపక్షాన నిలబడి పోరాటం చేస్తే తప్ప, అధర్మాత్ములందరినీ పడగొడితే తప్ప ధర్మం నిలబడదు. ధర్మం నిలబడాలి అంటే భీష్ముడు యుద్ధానికి రావాలి. కానీ అదేదో భీష్ముడు దుర్యోధనుడి పక్షాన రాకుండా అంతే బంధుత్వం పాండవుల వైపు కూడా ఉంది కాబట్టి పాండవుల వైపే యుద్ధానికి వస్తే ఏమవుతుంది అంటే, పాండవుల వైపు యుద్ధానికి వస్తే గెలుపు పొందుతాడేమో కానీ ఆనాడు ఉన్నటువంటి నియమాలను అనుసరించి యుద్ధంలో వీరమరణం పొందేటటువంటి అవకాశం భీష్ముడికి ఉండదు. ఎందుకనంటే ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ ధర్మం ఉన్నదని గుర్తు. ఎక్కడ ధర్మం ఉన్నదో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ గెలుపు ఉంటుంది. ఖచ్చితంగా పాండవులు గెలుస్తారు. పాండవులు గెలిచినప్పుడు భీష్ముడు మరణించడం అన్న మాట ఉండదు. భీష్ముడు మరణించడం అన్న మాట లేకపోతే మరి భీష్ముడు తర్వాత ఎలా శరీరాన్ని వదిలిపెట్టాలి? ఇంత గొప్ప వీరుడిగా పుట్టి రాజకుమారుడై తాను యుద్ధభూమిలో శత్రువు యొక్క బాణపు దెబ్బలకి పడిపోతే అది వీరమరణం. అటువంటి వీరమరణం పొందాలి అంటే భీష్ముడికి ఇది చిట్ట చివరి అవకాశం. పైగా భీష్ముణ్ణి చంపడం కోసమే శిఖండి వచ్చాడు. 2 ఆయనే చెప్పాడు. యుద్ధం జరగడానికి ముందు ఉద్యోగ పర్వంలో దుర్యోధనుడితో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. నన్ను కొట్టగలిగినటువంటి బాణపు దెబ్బలు ఒక్కరి చేతిలోనే ఉన్నాయి. ఆయనొక్కడే పిడుగుల వంటి బాణములు కురిపించి నా శరీరాన్ని డొళ్ళకొట్టగలడు. అతను అర్జునుడు ఒక్కడే. అర్జునుడు తక్క నాతో పోరాటం చెయ్యగలిగినటువంటి వారు లేరు. ఆ అర్జునుడు కూడా నన్ను గెలవలేడు. నా చేతిలో ధనస్సున్నంతసేపు, నేను యుద్ధం చేస్తున్నంతసేపు అర్జునుడు నన్ను పరిమార్చలేడు. కానీ అర్జునుడు ఒక్కడే నాతో యుద్ధం చేయగలిగినవాడు, నా మీద అటువంటి అస్త్రములు ప్రయోగించగలిగినవాడు, నేను వేసిన అస్త్రములను తట్టుకోగలిగినటువంటి వాడు, పిడుగుల వంటి బాణములు నా మీద ప్రయోగించగలిగినవాడు. అయినప్పుడు ఇది భీష్ముడికి చిట్ట చివరి అవకాశం. అందున తాను పెంచి పెద్ద చేసినటువంటి వాడు ఆ అర్జునుడు అంత గొప్పవాడై తనకి వైరిపక్షంలో నిలబడి తన మీద బాణాలు ప్రయోగిస్తూ ఉంటే, తన శరీరం పడిపోవాలి అంటే, తను వీరస్వర్గం అలంకరించాలి అంటే, యుద్ధభూమిలోనే తాను మరణించాలి అంటే కురుక్షేత్రంలో పాల్గొనడం వినా భీష్మాచార్యుల వారికి వేరొక అవకాశం లేదు. తాను యుద్ధం చేస్తేనే అధర్మాత్ములు పడిపోతారు. మొత్తం అధర్మపక్షం క్షీణించిపోయి ధర్మానికి శాశ్వతమైనటువంటి గెలుపు కలుగుతుంది. అందుకని భీష్ముడు కోరి కోరి దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేశాడు. అయితే దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేసిన వాడు ధర్మరాజుకి తాను ఎలా మరణిస్తాడో చెప్పచ్చా? స్వచ్ఛంద మరణం ఉంది కదండి. ఆయన కోరుకున్నప్పుడు కదా చచ్చిపోతాడు. నిజానికి యుద్ధంలో నీతి ఏమిటి? ఎటువైపు నిలబడ్డాడో అటువైపే త్రికరణ శుద్ధిగా యుద్ధం చేసి వైరి వీరుల్ని పడగొట్టాలి.
దేవేంద్రాదులే వచ్చి నిలబడిన యుద్ధంలో గెలవడం సాధ్యం కానంత రీతిలో యుద్ధం చెయ్యగలిగినటువంటి భీష్ముడు పాండవుల్ని పడగొట్టడం పెద్ద లెక్క, పడగొట్టగలడు. మరి ఎందుకు పడగొట్టలేదు? అప్పుడు భీష్ముడు త్రికరణ శుద్ధిగా యుద్ధం చేయని వాడయ్యాడు కదా, దుర్యోధనుడికి ఇచ్చిన మాట తప్పిన వాడయ్యాడు కదా. భీష్ముడు యుద్ధానికి ముందే దుర్యోధనుడిని పిలిచి ఒక మాట చెప్పాడు: నేను నీ వైపు సర్వసైన్యాధిపతిగా ఉంటాను. నేను చేతిలో ధనస్సు పట్టుకుని ఉన్నంతసేపు నన్ను దేవతలు, దానవులు, మనుష్యులు అందరూ కలిసి వచ్చినప్పటికీ పడగొట్టలేరన్నది పరమసత్యం. కానీ నేను పాండవులను సంహరించాను. ఎందుకని అంటే, నువ్వు నాకు బంధుత్వంలో ఎటువంటి వాడివో పాండవులు కూడా అటువంటి వారే. నీ వైపు యుద్ధం చేస్తానంతే. పాండవులను పరిమార్చడం నేను చేసే పని కాదు, నేను చెయ్యను. ఎందుకంటే నీ మీద ఎంత ప్రేమో నాకు వారి మీద అంతే ప్రేమ. రెండు, నేను యుద్ధం చేసేటటువంటి సమయంలో నేను నీకు సర్వసైన్యాధిపతిగా ఉండగా మిగిలిన విషయాల్లో నా శక్తి వరకు యుద్ధం చేస్తాను. పాండవుల హితాన్ని కోరుతాను. పాండవులకు ఏవి హితవాక్కులో అవి బోధించడంలో నేను వెనకాడనని జ్ఞాపకం ఉంచుకో. ఈ షరతులకు లోబడి యుద్ధం చేస్తున్నానని చెప్పాడు. దుర్యోధనుడు అంగీకరించాడు. అందుకే ఆయన పాండవులను పరిమార్చడు. పరిమార్చకపోవడానికి ప్రధాన కారణం, భీష్ముడు మహాజ్ఞాని, ఆయనకు తెలుసు కృష్ణుడు పాండవ పక్షంలో ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి అంటే, ధర్మం పాండవుల వైపు ఉన్నది అని. ధర్మం పాండవుల వైపు ఉన్నప్పుడు పాండవుల్ని పరిమార్చడం ధర్మానికి ద్రోహం చెయ్యడం. అందుకే భీష్ముడు తన శక్తిని ధర్మాన్ని పాడు చేయడానికి ఉపయోగించలేదు. భీష్ముడి జీవితంలో బాగా తెలుసుకోవలసిన విషయం ఏది అంటే, తనకున్న శక్తిని ధర్మాన్ని కాపాడడానికి వాడాడు తప్ప తనకున్న శక్తితో ఏదో మాట అని అడ్డుపెట్టి ఆయన ధర్మాన్ని పాడు చేయలేదు. రెండు, తాను ఏది చేస్తాడో ఏది చెయ్యడో స్పష్టంగా యుద్ధానికి ముందే చెప్పేశాడు. అందుకే యుద్ధం ప్రారంభంలోనే ధర్మరాజు గారు వచ్చి నమస్కారం చేస్తే, నువ్వు ఇలా నమస్కారం చేసి ఉండకపోతే పెద్దల యందు ధిక్కార భావంతో ప్రవర్తించావు కాబట్టి నీకు అపజయం కలగాలని శపించి ఉండేవాణ్ణి. పెద్దలకి నమస్కరించి కార్యాన్ని ప్రారంభిస్తున్నావు కాబట్టి నీకు జయము కలగాలని ఆశీర్వదిస్తున్నాను. నీకేం కావాలో కోరుకో. ఒకటి, నేను ఎలా మరణిస్తానని ఇప్పుడు అడక్కో. రెండు, నన్ను నీ పక్షంలోకి రమ్మని అడక్కో. నేను సంస్కృత భారతం, తెలుగు భారతం రెండింటినీ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను. అంటే అప్పటికి విజయం నాకు లభించేటట్టుగా అనుగ్రహించమని భీష్మాచార్యుల వారికి నమస్కరించాడు. కానీ తర్వాత 9వ రోజు యుద్ధం ప్రత్యేకించి, భీష్ముడు చేసిన యుద్ధాల్లో 3వ రోజు యుద్ధం, 9వ రోజు యుద్ధం సాక్షాత్ రుద్రుడే చేసినట్టు చేశాడు. ఆ యుద్ధానికి తట్టుకోలేక ధర్మరాజు గారు ఆ శిబిరానికి వెళ్ళి భీష్ముడిని అడిగాడు. బహుశः చరిత్ర మొత్తం మీద ఈ ప్రశ్న ఒక మనవడు తాతని భీష్ముడి విషయంలోనే అడిగాడు. తాత, నువ్వెలా మరణిస్తావని అడిగితే భీష్ముడు ఒక మాట చెప్పాడు. నా యుద్ధం నీకంత బరువైతే, నా యుద్ధం నీకంత కష్టమైతే శిఖండిని ముందు పెట్టుకో. స్త్రీగా పుట్టి పురుషుడైనటువంటి వాడితో నేను యుద్ధం చెయ్యను కాబట్టి ధనుర్బాణములను పక్కన పెట్టేస్తాను. శిఖండిని ముందు పెట్టుకుని వెనక నుంచి అర్జునుణ్ణి భయంకరమైన బాణములు ప్రయోగించమను. శరీరమంతా ఛిద్రమైపోయి బాణములు ఒంటి నిండా గుచ్చుకుపోతే రథంలోంచి బాణములతోటే కింద పడిపోతాను. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది. శిఖండి చంపగలిగితే నిజానికి శిఖండిని అడ్డుపెట్టి వేసిన బాణాలు అర్జునుడివి. శిఖండి వేసిన బాణాలు భీష్ముడిని ఏం చెయ్యలేవు. ఆయన శక్తి అటువంటిది. వెనక అర్జునుడి బాణాలు భీష్ముడి మీద పడ్డాయి. నిజానికి భీష్ముడు శిఖండి వేసిన బాణాలకి, అర్జునుడు వేసిన బాణాలకి కూడా ప్రాణం విడిచిపెట్టక్కర్లేదనడానికి ప్రబల సాక్ష్యం ఆయన మరణించల. ఆయన ఆ బాణములు గుచ్చుకుని ఉండగా రథంలోంచి డుళ్ళి కింద పడ్డాడు. అంపశయ్య మీదే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఎదురు చూశాడు. ఎదురు చూసి మహాయోగి పొంగవుడు కనుక శ్రీకృష్ణ పరమాత్మ తన ఎదురుగుండా నిలబడి ఉండగా
ధర్మరాజు గారికి సమస్త ధర్మములు ప్రబోధం చేశాడు. మహాభారతానికి అత్యంత సారవంతమైనటువంటి పర్వములు శాంతి పర్వము, అనుశాసనిక పర్వం. మహాభారతం చదవడం మొదలు పెడితే శాంతి పర్వంతో మొదలు పెడతారు. శాంతి పర్వం, అనుశాసనిక పర్వం భీష్ముడు చెప్పినవి. భీష్ముడు ఎంత గొప్పవాడు అనడానికి ఒకే ఒక్క ఉదాహరణ. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ధర్మరాజు గారు కృష్ణ పరమాత్మ దర్శనానికి వెళ్ళాడు. వెళ్ళేసరికి కృష్ణ పరమాత్మ గొప్ప యోగ స్థితిలో కూర్చుని ఉన్నాడు. ఆ యోగ స్థితిలో కూర్చుని ఉండగా ధర్మరాజు గారు పిలిచిన పలకలేదు. కొంతసేపు అయిన తరువాత ధర్మరాజు అడిగాడు, అందరూ నిన్ను ధ్యానం చేస్తారు కదా, నువ్వెవరి గురించి ధ్యానం చేస్తున్నావు అని అడిగాడు. ఒక మహానుభావుడు, సకల శాస్త్రములకు నిధి, విజ్ఞానమంతా ఎవరి యందు నిలబడి ఉన్నదో అటువంటి మహాపురుషుడు అంపశయ్య మీద ఉన్నాడు. కొద్ది రోజుల్లో శరీరం విడిచిపెట్టేస్తాడు. ఓ ధర్మరాజా, అటువంటి మహానుభావుడు శరీరంలో ఉన్నంత కాలమే జ్ఞానము వినపడుతుంది. గురువు శరీరం విడిచిపెడితే అది గురువుకి లోటు కాదు. గురువుకి తెలుసు నేను శరీరము కాదని. సునాయాసంగా శరీరాన్ని వదిలిపెట్టేస్తాడు సాక్షిగా. తర్వాత నష్టపోయేది ఎవరు అంటే శిష్యులే. ఎందుకనంటే గురువు శరీరంతో లేరు కాబట్టి అడిగితే చెప్పేవాడు లేడు. అజ్ఞానపు అంధకారంలో దీపం వెలిగించేవాడు లేడు. ఆయన ఉండగా వెళ్ళి ఆయన దగ్గర నువ్వు ధర్మ సూక్ష్మాలన్నీ తెలుసుకో అంటే నువ్వు కూడా రమ్మన్నాడు ధర్మరాజు. కృష్ణుడు ధర్మరాజు వెళ్ళారు. మహానుభావుడు మహాభారతంలో తిక్కన గారు వర్ణిస్తారు. గ్రహములన్నీ చంద్రుడి చుట్టూ ఉంటే ఎలా ఉంటాయో అలా భీష్ముడు శరతల్పగతుడై పడి ఉండగా మహర్షులందరూ కూడా చుట్టూ పరివేష్టించి ఉన్నారు. ఉండగా కృష్ణుడు వెళ్ళి ధర్మరాజు గారికి సమస్తమైనటువంటి శాస్త్రములు, ఆయన అడిగిన విషయములు చెప్పమన్నాడు. నిత్తురంతా కారిపోయింది. ఒంటి నిండా బాణపు దెబ్బలు, అంగుళం చోటు లేదు. ఒళ్ళంతా విపరీతమైనటువంటి ఖేదాన్ని పొంది ఉంది. నాలుక దాహంతో బడలిపోయి ఆరిపోయి ఉంది. ఇప్పుడు నేను మాట్లాడనా? లోకాలకన్నిటికీ గురువువి నువ్వే చెప్పు, నేనెందుకు చెప్పడం అన్నాడు భీష్ముడు. కాదు, నీ వంటి మహాపురుషుడు విడిపోతే ఇక లోకానికి అందదు జ్ఞానం. నువ్వే మాట్లాడాలి. నీ శరీరానికి ఖేదం కలగకుండా, ఆకలి దప్పులు లేకుండా, స్మృతికి దోషం లేకుండా నీకు వరమిస్తున్నాను. నువ్వే మాట్లాడమంటే మాట్లాడి చిట్ట చివర ధర్మరాజుని పిలిచి తన అంత్యేష్టి సంస్కారం ఎలా చెయ్యాలో కూడా చెప్పి, తను రాజుల్ని గెలిచి తెచ్చుకున్నటువంటి ధనాన్ని ఎలా దానం చెయ్యాలో కూడా చెప్పి, చుట్టూ అందరూ చూస్తుండగా మహాభారతం మొత్తం మీద అలా మరణించినవాడు భీష్ముడు ఒక్కడే. అలా బ్రహ్మైక్యం పొందాడు. కాలి బొటన వేల చివరి దగ్గర నుంచి ప్రాణములను ఉపసంహారం చేశాడు. ఉపసంహారం చేసి వెనక్కి లాగుతుంటే శల్యములన్నీ కూడా కరిగిపోయాయి, ఎముకలన్నీ కూడా కరిగిపోయాయి, అస్థిరహితమైంది శరీరం. అలా వెనక్కి లాగి బ్రహ్మస్థానంలోంచి నిర్గమించి కృష్ణ పరమాత్మ యందు ఐక్యమైపోయాడు. అంతటి మహాపురుషుడు. అటువంటి భీష్మాచార్యుల వారు కృష్ణ పరమాత్మని ఉద్దేశించి చేసినటువంటి స్తుతి ఏది ఉన్నదో అది పరమశక్తివంతము. పైగా అదేదో చాలా విశేషంగా కొన్ని వందల శ్లోకాలు, కొన్ని పదుల పద్యాలు అలా ఏం ఉండదు. అందున మందార మకరందం ఎలా ఉంటుందో అటువంటి తెలుగు పద్యాలు చెప్పినటువంటి మహాకవి పోతన గారు. విశేషించి సరస్వతీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రుడైనటువంటి తెలుగు కవి. అటువంటి పోతన గారి నోటి వెంట భీష్మాచార్యుల వారు చేసినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్తుతి అద్భుతమైనటువంటి పద్యాలు. ఆయన ఆ భీష్ముడు అంపశయ్య మీద ఉండగా ఎదురుగుండా కృష్ణుణ్ణి చూస్తూ చెప్పినటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రము ఒకెత్తు, కృష్ణ పరమాత్మని చూస్తూ స్థుతిపాఠంగా చెప్పినటువంటి పద్యములు ఒక్కటి ఒకెత్తు. అంత గొప్ప స్థుతిపాఠం చేశారు. దాన్ని పోతన గారు మహానుభావుడు తేట తెలుగులో ఎంత అద్భుతంగా అందించారు.
త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలముపయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరుడు వన్యకాడుమది నావేశించు నిల్లప్పుడున్ అంటాడు మొట్టమొదటి పద్యంలో భీష్ముడు. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప, ఆయన చెప్తున్నటువంటి కృష్ణుడి యొక్క రూపం ఎక్కడో త్రిభంగిగా నిలబడినదో, ఏ గోవర్ధనోద్ధరణం చేసినదో, లేకపోతే ఋషుల చేత ఆరాధింపబడిన రూపాన్నో భీష్ముడు చెప్పట్లేదు. భీష్ముడు చెప్తున్న రూపం కురుక్షేత్ర సంగ్రామ భూమి యందు అర్జునుడికి రథసారథిగా వచ్చినటువంటి కృష్ణుడి గురించి మాట్లాడుతున్నాడు. అందుకే త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప. అసలుట కృష్ణ పరమాత్మ యొక్క కాలి గోటి చివరి భాగపు కాంతి చాలుట పాపములు పోగొట్టడానికి. అక్రూరుడు భాగవతంలో అంటాడు, ఏదో ఆయన కాలి చివరి నుంచి వచ్చేటటువంటి గోటి కాంతులు మనుష్యుల యొక్క సమస్త పాప రాశిని దగ్ధం చేసి ఇక మళ్ళీ పుట్టకుండా చేస్తాయి అంటాడు. అటువంటి ఆ కృష్ణ పరమాత్మ శరీరమునకు సహజంగా ఉండేటటువంటి నల్ల మబ్బు కాంతి వంటి కాంతి ఏది ఉంటుందో ఆ కాంతి శరీరమునందు బాగా అతిశయించి ఉండగా. ఎందుకంత అతిశయంతో ఉండడం అంటే ధర్మ సంస్థాపనకి వేళ అయింది. ఇప్పుడు ధర్మాన్ని నిలబెట్టాలి. దానికోసం పార్థుడికి సారథిగా రథం ఎక్కుతున్నాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. ఆ రథం మీద కూర్చున్నటువంటి కృష్ణ తత్వాన్ని ఎరిగినటువంటి వాళ్ళు కొంతమంది. గాంధారి దుర్యోధనుడు వచ్చి నమస్కారం చేసి, అమ్మా నాకు విజయం కలిగేటట్టు ఆశీర్వదించు అన్నాడు. అంటే గాంధారి అంది, ఒరే ధర్మం ఎక్కడుంటుందో కృష్ణుడు అక్కడ ఉంటాడు. అర్జునుడికి రథసారథిగా కృష్ణ పరమాత్మ ఉన్నాడు. కృష్ణుడు ధర్మపక్షంలో ఉండగా, ధర్మపక్షం పాండవపక్షమై ఉండగా యుద్ధం చేసి బ్రతికి నువ్వు రావాలని నేను ఎలా ఆశీర్వదించగలను? యుద్ధానికి వెళ్ళు, అంతవరకే ఆశీర్వచనం, తిరిగి రా అని అననంది. అటువంటి తల్లులను కన్న గడ్డ ఈ దేశం. అటువంటి ధర్మనిష్ట కలిగినటువంటి వాళ్ళు. గాంధారి విజ్ఞత చూస్తే భారతంలో ఆశ్చర్యపోతాం. కాబట్టి ఆయన సంతోషం ఆ శరీరపు కాంతిలో ఇనుమడించింది. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప. నల్ల మబ్బుందనుకోండి, అదేదో వంట చెరుకు కాలిపోతే వచ్చిన బొగ్గులా ఉండదు. అందులో ఒక గొప్ప కాంతి ఉంటుంది. ఆ మబ్బులో నీరు ఉంటుంది. ఆ నీరు అందరి యొక్క ఆర్తిని తీరుస్తుంది. నీరు నిండిన నల్లమబ్బు ఎటువంటి కాంతితో, ఎటువంటి నీటితో ఉంటుందో అంత కాంతితో, అంత దయతో నిండి ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చైలముపయిన్ రంజిల్ల. తెల్లవారుజామున అరుణోదయం అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి పచ్చటి సూర్యబింబం ఎలా ఉంటుందో, ఏది ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి ప్రస్తావన చేస్తారో అటువంటి ఆ బంగారు రంగులో ఉన్నటువంటి సూర్యబింబపు కాంతులు ఎలా ఉంటాయో అటువంటి పంచ కట్టుకుని ఉత్తరీయం వేసుకుని ఉన్నటువంటి కృష్ణుడు. అసలే నల్లమబ్బు వంటి శరీరం, దాని మీద పచ్చటి పట్టుబట్ట కట్టుకుని ఉన్నాడు. త్రిజగన్మోహన నీలకాంతితను ఉద్దీపింప ప్రభాత నీరజబంధు ప్రభమైన చేలముపయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప. ఎదురుగుండా ఉన్న కృష్ణుణ్ణి స్తోత్రం చెయ్యట్లా భీష్ముడు. అది గొప్ప. ఎదురుగుండా ఉన్నవాణ్ణి కాకుండా యుద్ధ భూమిలో అర్జునుడి రథం మీద వస్తున్న వాణ్ణి స్తోత్రం చేస్తున్నాడు సారథిగా. ఎలా ఉన్నట్ట అంటే ఆ ధూళి అంతా కూడా పడిపోయి నల్లటి ముంగురులు కొద్దిగా ఎర్రటి రంగులోకి మారిపోయి గాలికి నుదుటి మీద కదులుతుంటే ఎంతో అందంగా ఉన్నవాడు. ఎందుకని? అమ్మవారికి కృష్ణ పరమాత్మకి చాలా పోలికలు. అమ్మవారు ముక్కు చివర ముత్యం ఉంటుంది. అసౌ నాశావంశస్త్రుహిణగిరి వంశ ద్విపటి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. ఆ నల్లని ముంగురులు
ఆ కృష్ణ పరమాత్మ యొక్క నుదురు మీద గాలికి కదులుతుంటే యుద్ధం చేయడానికి చేతిలో గుర్రాల పగ్గాలు పట్టుకుని రథం మీద వస్తున్నప్పుడు ముందు విడుతున్న గుర్రాల యొక్క డెక్కల నుంచి రేగిన ధూళి జుత్తు మీద పడి ఎర్రగా మెరుస్తుంటే త్రిజగన్మోహన నీలకాంతి తనువుద్దీపింప ప్రాభాత నీరజబంధు ప్రభమైన చేలముపయిన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యంబై విజృంభింప మా విజయుంచేరెడు వన్యకాడు మది నావేశించు నెల్లప్పుడున్. మా విజయుంచేరెడు, మా విజయుణ్ణి అంటున్నాడు. మా విజయుడు అంటే అర్జునుడు. మా అర్జునుణ్ణి చేరిన కృష్ణుడు. ఏమిటి భీష్ముడికి ఆ సంతోషం? ఎందుకు యుద్ధంలో మా అర్జునుణ్ణి చేరిన కృష్ణుడు అనాలి అంటే, నిజానికి ఏ వైపు భీష్ముడు నిలబడితే యుద్ధం జరుగుతుంది అన్నది ఎంత ప్రాధాన్యతో, కృష్ణుడు ఏ వైపు నిలబడితే యుద్ధం జరుగుతుంది అన్నది కూడా అంతే ప్రాధాన్యత. ఎందుకని అంటే, నిజానికి కృష్ణుడు యుద్ధం చేస్తాను అని నిర్ణయం తీసుకుంటే తిరుగులేని రీతిలో ఎవరి వైపు నిలబడాలి? పాండవుల వైపు నిలబడాలి. ఒకసారి పాండవుల వైపు కృష్ణుడు యుద్ధం చేస్తాను అని అన్నాడు అనుకోండి, దుర్యోధనుడంటే అంతే ప్రేమ ఉన్న బలరాముడు ఏమంటాడు? నేను దుర్యోధనుడి వైపు యుద్ధం చేస్తాను అంటాడు. కాబట్టి దుర్యోధనుడి వైపుకి బలరాముడు ఎడతాడు, పాండవుల వైపుకి కృష్ణుడు వస్తాడు. కృష్ణ కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు పాండవ పక్షానికి వస్తాడు. బలరాముడి కుమారులందరూ కౌరవ పక్షానికి ఎడతారు. సాత్యకి కృతవర్మ కూడా అలాగే విడిపోతారు. విడిపోయినప్పుడు కురుక్షేత్ర యుద్ధంలో ఎవరెవరు కలుసుకుని యుద్ధం చేయాలి? అప్పుడది ఎంత సంక్లిష్టమైన పరిస్థితి. నేను యుద్ధం చెయ్యను అని కృష్ణుడు అన్నాడు అనుకోండి, ఇక బలరాముడు ఏమంటాడు? నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాను అన్నాడు. యుద్ధంలో దౌడు తీస్తున్నటువంటి ఆ గుర్రాల డెక్కల మించి పైకి రేగినటువంటి మట్టి అంతా ఒంటికి పట్టేసిందా? నల్లటి వాడి మీద ఎర్రటి మట్టి పట్టిందా? రయజాత శ్రమతోయ బిందుయుతమై ఆ రథాన్ని నడపడంలో, ఆ వేస్తున్న బాణాలు తట్టుకోవడంలో, అర్జునుణ్ణి కాపాడుకోవడంలో అసలు చెమట చొక్క పట్టకుండా సృష్టి స్థితి లయలనేటటువంటి మహాకార్యములను నిర్వహించగలిగినటువంటి పరమాత్మకి ఒళ్ళంతా చెమట పట్టింది. అంటే నిజానికి పోతన గారే భాగవతాన్ని ప్రారంభం చేస్తూ ఒక మాట అంటారు. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాఢింబకున్ అంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు. పరమేశ్వరుడు సృష్టి స్థితి లయ చెయ్యవలసి వస్తే తన చేతులతో చెయ్యడు, కేవలం చూపులతో చేసేస్తాడు. చూపులతో ఇన్ని బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించి లయం చెయ్యగలిగినటువంటి పరమాత్మ ఒంటికి చెమట పట్టేటట్టుగా యుద్ధం చేశాడు అర్జునుడి కోసం. యుద్ధం చేశాడంటే సారథ్యం చేశాడు. రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లుని మోముతో భీష్ముడు అంటున్నాడు, నేను నా దమ్మించి చూస్తుంటే ఆ గుర్రాల డెక్కల ధూళంతా ఒంటికి పట్టి ఉంది. ఏ మహానుభావుడు! పద్మముల చేత పూజింపబడితే వాటి పరాగము చేత తడిసేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి వాడు. లోకంలో ఎక్కడైనా గంగానదిలో పద్మములు పుడతాయి, విరుద్ధం ఆయన పాదపద్మములలో గంగ పుట్టింది. ఒకప్పుడు వామనమూర్తి పెరిగి పెద్దవాడైపోతున్నప్పుడు బ్రహ్మగారు ఆ పైకి వస్తున్నటువంటి విష్ణుపాదాన్ని చూసి కడిగాడు. తన పుట్టిల్లిదె పొమ్మటంచునదుడున్ తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి ఉన్నత పదంబున్గాంచి తత్పాదశేచనముంచేస కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినువీధిన్ ప్రవహించదేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్ అంటారు. ఆ నారాయణుడి పాదములు కడిగితే అది దేవగంగగా ప్రవహించింది. గంగలో పద్మాలు పుడతాయి, ఆయన పాద పద్మాలలో గంగ పుట్టింది. అటువంటి పాదములు కలిగినవాడు. సమస్త అవయవములు కూడా పద్మములలా ఉండి ఎక్కడ చూస్తే అక్కడి నుంచి కన్ను తిప్పుకోలేక మనసు షట్పది అలా నిలబడిపోయేటట్టుగా ఉండేటటువంటి సౌందర్య ఘనమైనటువంటి వాడు. చెమట పట్టవలసిన అవసరం లేనివాడు. ఒళ్ళంతా దుమ్ము పడితే గుర్రాల పగ్గాలు పట్టుకుని నడిపిస్తూ ఉంటే ఆ చెమట పట్టేసి ఒంటి మీద అదంతా జిగురు కింద ఎర్రమట్టి పట్టేస్తే ఇవన్నీ ఒక్కెత్తైతే చూద్దాం ఏం చేస్తాడో అని
నా శస్త్రాహుతించాలనొచ్చియు. ముందు సారథిని కొడతారు. కృష్ణ పరమాత్మ పరిపూర్ణావతారం, మహాజ్ఞాని భీష్ముడికి తెలీదా? ఏం చేస్తాడో చూస్తా, ఇన్ని నమ్ముకున్న అర్జునుణ్ణి కొడతా, ఇన్ని కొడతా బాణాలతో, ఏం చేస్తాడో చూస్తా, ఆయుధం పట్టనన్నాడుగా అని తీవ్రమైనటువంటి శస్త్రములను నేను ప్రయోగిస్తే అర్జునుడు వాటిని తట్టుకోలేక రథం మీద ఒరిగిపోయాడు ఒక పక్కకి. మహాభారతంలోనే వర్ణిస్తారు భీష్ముడి యుద్ధాన్ని. ఒక పక్కకి ఒరిగిపోయాడు కొట్టలేక. కృష్ణ పరమాత్మకి కూడా అన్ని దెబ్బలు తగిలాయి. అన్ని దెబ్బలు తగిలి ఆయనకే ఒళ్ళు కందిపోయి నెప్పెడితే నా పరిస్థితే ఇలా ఉంటే అర్జునుడి పరిస్థితి ఎలా ఉందో అని వెనక్కి తిరిగి చూశాడు రథంలోకి. చూసేటప్పటికి అసలు నిభాయించుకోలేక భీష్ముడి శరాఘాతముల చేత ఒక పక్కకి ఒరిగిపోయాడు అర్జునుడు. చూశాడు అర్జునుణ్ణి, ఎదురుగుండా నిలబడి బాణములు కురిపించేస్తున్నాడు. 3 తరాల ముందు పెద్ద, అంత పెద్ద తాత, అంత గొప్ప బాణప్రయోగం చేస్తున్నాడు. చూశాడు కృష్ణ పరమాత్మ, నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్. అప్పుడు కూడా అర్జునుణ్ణి ప్రోత్సహిస్తూ, అర్జున ఉపేక్షించకు భీష్ముణ్ణి, ఇంకా వేయి బాణాలు వేయి, అస్త్రములు వేయి అని ప్రోత్సహించి యుద్ధం చేయించాడే. ఎక్కడ మానసికంగా డస్సిపోకుండా అర్జునుణ్ణి ప్రోత్సాహపరుస్తూ వెనక్కి తిరిగి మాట్లాడుతూ, నిజానికి సారథి లోపల ఉన్నవాడే అలా డస్సిపోతే ముందే డస్సిపోతాడు సారథి, నా ప్రాణాలు పోతాయని. కానీ సారథి రథిని ప్రోత్సహిస్తున్నాడు. ఎంత విచిత్రం! అంత ప్రోత్సహించి నాతో యుద్ధం చేయించినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆయన నా మనసులో అలాగే నిలబడి ఉన్నాడు. తనని నమ్ముకున్న వాళ్ళ కోసం బాణపు దెబ్బలు తిన్నాడా, దుమ్ము పోసుకున్నాడా, చెమట పట్టించుకున్నాడా, గుర్రాల పగ్గాలు పట్టుకున్నాడా, మధ్య మధ్యలో భుజం మీద చెయ్యేసి పిలిస్తే వెనక్కి తిరిగాడా, ఎటు తిప్పమంటే రథం అటు తిప్పాడా, లోకాలను గతివైపు తిప్పగలిగినటువంటి వాడు రథి మనసును అనుసరించి రథాన్ని తిప్పాడా, ఎంత కిందకొచ్చాడు రథసారథిగా! ఏమి ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఔదార్యం! శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతున శ్రాంతమున్. తనవారి చంపజాలక వెనకకబోనిచ్చు విజయుని శంకన్, ఘనయోగ విద్యబాపిన మునివంజుని పాదభక్తి మొనయును నాకున్. ఒకప్పుడు ఆ మహాభారత యుద్ధ ప్రాంగణంలో నేను యుద్ధం చెయ్యను, వీళ్ళందరూ నా బంధువులు, వీళ్ళందరూ మరణిస్తే ధర్మానికి ఇబ్బంది కలుగుతుందని యుద్ధం వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి అర్జునుడు సిద్ధపడుతుంటే ఘనయోగ విద్య బాపిన అన్నారు పోతన గారు. యోగ విద్య భగవద్గీతనంతటినీ చెప్పి చిట్ట చివర అడిగాడు అర్జునుణ్ణి, నీకేమర్థమైందన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ అన్నాడు. నా అజ్ఞానం పోయింది, నాకు జ్ఞానము కలిగిందన్నాడు. కర్తవ్యాన్ని బోధ చేసి యుద్ధం చేయించి ధర్మాన్ని కాపాడినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆయన రథం మీద ఉండి భగవద్గీత చెప్పిన సన్నివేశం నాకు అలా మనసులో నిలబడిపోయింది. ఘనవయోగ విద్య బాపిన మునివంజుని పాదభక్తి మొనయును నాకున్. ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదార విందముల యందు నిరతిశయ ప్రీతి నాకు కలిగి ఉండుగాక అని ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని తలుచుకుంటున్నాడు. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా, ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల, చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార, నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపుమని క్రీడి మరల దిగువ, కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు, విడువు మర్జున ఎటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు అంటాడు. ఒకప్పుడు 3వ రోజు యుద్ధం జరుగుతోంది. పరమ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తున్నాడు భీష్ముడు. ఆ యుద్ధానికి తట్టుకోలేకపోయాడు అర్జునుడు కూడా, ఒరిగిపోయాడు రథంలో ఒక పక్కకి. ఒరిగిపోతే నేను ఇక్కడ ఉండగా అర్జునుణ్ణి ఇన్ని బాణాలతో కొట్టేస్తావా అని ఆయుధం పట్టను అన్నవాడు చక్రాన్ని స్మరించాడు. సుదర్శన చక్రాన్ని చేతికి ధరించి ఒక్కసారి రథంలోంచి కిందకి దూకాడు కృష్ణ పరమాత్మ. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పికొనగా, ఆ దూకినప్పుడు కదిలితే కుండలాల కాంతి ఆకాశమంతా కప్పింది.
ఉరికిన నోర్వక నుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదుల. ఆయన దూకితే ఆయన కడుపులో ఉన్నటువంటి బ్రహ్మాండములన్నీ కదిలిపోయి చక్రంబు చేబట్టి చనుదించురయమున పైనున్న పచ్చని పటముజార. భీష్ముణ్ణి చంపేస్తానని చెప్పి చేతిలో ఆ సుదర్శన చక్రాన్ని పట్టుకుని తన ప్రతిజ్ఞని మరిచిపోయి పరిగెత్తుకుంటూ భీష్ముడి మీదకి కృష్ణ పరమాత్మ వచ్చేస్తుంటే ఆ కృష్ణ పరమాత్మ పైన కప్పుకున్నటువంటి పచ్చటి ఉత్తరీయం జారి కింద పడిపోయింది. ఏదో పెద్ద చెట్టు గాలికి ఊగిపోతుంటే ఎవరో పట్టుకున్నట్టుగా అర్జునుడు వెనక నుంచి వచ్చి గట్టిగా కృష్ణుణ్ణి పట్టుకుని నమ్మి తినాలావు నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. బావా లోకం అంతా రేపొద్దున్న ఆడిపోసుకుంటుంది. అర్జునుడు యుద్ధం చెయ్యలేకపోతే, పడిపోతే, చేత కాకపోతే కృష్ణుడు ఆయుధం పట్టాడంటుంది. ధర్మరాజు గారి గౌరవం పోతుంది, నా మర్యాద పోతుంది. బావా వద్దు వద్దు వద్దు, భీష్ముడిని చంపకు, చక్రం వదిలే రా అని చెప్పి వెనక్కి లాక్కుపోతుంటే నమ్మి తినాలావు నగుబాటు చెయ్యకు మన్నింపుమని క్రీడి మరల దిగువ. కరికి లంఘించు సింహంబు కరణి మెరసి నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతు. విడువు మర్జున యటంచు మద్ది శిఖవృష్టి తెరలి చనుదించు దేవుండు దిక్కు నాకు. ఏనుగుని చంపడానికి సింహం ఎలా వస్తుందో, ఎలా కుంభస్థలం మీదకి దూకుతుందో, అలా నా మీదకి దూకడానికి వచ్చినటువంటి కృష్ణ పరమాత్మ ఉన్నాడే, ఆయన భక్త సంరక్షణ కోసం తన మాట కూడా పక్కన పెట్టి ఆయుధాన్ని పట్టుకున్నాడే, ఆ కృష్ణ పరమాత్మకి 2 చేతులెత్తి నమస్కరిస్తున్నానన్నాడు. అయితే ఈ పద్యం వెనక మహాభారతానికి సంబంధించినటువంటి ఒక రహస్యాన్ని పరిశీలించాలి. నిజంగా భీష్ముడు అంత గొప్ప యుద్ధం చేశాడన్నది నిర్వివాదాంశం. కానీ నిజంగా భీష్ముడిని చంపేయాలని కృష్ణుడు అనుకున్నాడు అనుకోండి, రథంలోంచి దూకడం ఎందుకు, చక్రం పట్టుకు పరిగెత్తుకు రావడం ఎందుకు, అర్జునుడు వెనక నుంచి రావడం ఎందుకు, పట్టుకోవడం ఎందుకు, వదులు బావా నీ చంపేస్తాను లాగడం ఎందుకు, ఇవన్నీ అవసరమా? తన ఇల్లు కలియబడాలా? చక్రం వదిలిపెడితే చాలు చంపేస్తుంది. కానీ మరి ఎందుకు చంపట్లా, ఎందుకు వదల్లా చక్రాన్ని అంటే, నిజానికి భీష్మాచార్యుల వారిని ఒక్కరినీ రక్షించడం కాకుండా, అర్జునుణ్ణి ఒక్కడిని రక్షించడం కాకుండా, ఇద్దరిని ఏకకాలంలో రక్షించాడు కృష్ణ పరమాత్మ. ఎందుకనంటే దుర్యోధనుడు భీష్ముణ్ణి చాలా తృణీకరించి మాట్లాడాడు. నువ్వింత శక్తివంతుడివి, నిన్ను నమ్మి నేను యుద్ధానికి వచ్చాను, నువ్వు పాండవుల మీద పక్షపాతంతో చెయ్యగలిగినంత సంహారం చెయ్యట్లేదు, నువ్వు ఎవరి జోలికి వెళ్ళటలేదు, నిన్ను సర్వసైన్యాదిగా పెట్టుకోవడం నా బుద్ధి తక్కువతనం, నీకు నిజంగా యుద్ధం చెయ్యాలన్న కోరిక లేదు, పాండవుల జోలికే కాదు వాళ్ళ సైన్యం జోలికి కూడా నువ్వు వెళ్ళవు అని తృణీకరించి మాట్లాడితే ఎంతో బాధపడ్డాడు భీష్ముడు మనసులో. ముందే చెప్పాడు పాండవుల జోలికి వెళ్ళనని. దుర్యోధనుడికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఎవరనుకుంటున్నావు భీష్ముడంటే? ఎంతటి మహానుభావుడు అనుకుంటున్నావు? నువ్వెంత, నీ బ్రతుకెంత ఆయన గురించి మాట్లాడడానికి? ఆయన పేరెత్తడానికి నీకు యోగ్యత ఉందా? అసలు ఆయన పేరు పలకడానికి నీకు యోగ్యత లేదు. అంతటి ధర్మమూర్తి, అంతటువంటి జ్ఞాన ఖని, అంత గొప్ప ధర్మతత్పరుడు, అంతటి మహాభక్తుడు, అటువంటి వాణ్ణి నింద చేస్తావా నీ నోటికొచ్చినట్టు? ఏం తెలుసని మాట్లాడుతున్నావు ఆయన గురించి? ఆయన ఏమిటో నీకు నిరూపిస్తానని చెప్పడానికి భీష్ముణ్ణి చంపడం కోసం కృష్ణుడే ఆయుధాన్ని పట్టుకున్నాడు సుమా అన్న మాట నిలబడిపోతే, భీష్మాచార్యుల వారి శౌర్యం ఏమితో తరతరాలు గుర్తుపెట్టుకోవాలని ఆయుధాన్ని పట్టుకున్నాడు. నిజంగా అంతటి మహాజ్ఞాని, అంతటి ధర్మతత్పరుడు, అంతటి గొప్ప ఆచార్యుడైనటువంటి భీష్ముడు యుద్ధభూమిలో అంపశయ్య మీద పడుకొని ప్రాణములను విడిచిపెట్టేసే ముందు కృష్ణ పరమాత్మ యుద్ధంలో అనుగ్రహించడానికి రథంలో ఎలా వచ్చాడో చెప్పినటువంటి ఆ వైనానికి సంబంధించిన ఆ శ్లోకాలున్నాయే, ఆ పద్యాలు పోతన గారి నోట్లోంచి వచ్చినవి ఉన్నాయే, ఆయన ఘంటంలోంచి వచ్చినవి ఉన్నాయే, అవి రసగుడికలు. ప్రతివారు కంఠగతం చేసుకుని తప్పకుండా ఒక్కసారైనా రోజు చదువుకోవాలి. అందున విశేషించి మార్గశిర మాసం, ఆ మాసంలోనే భారత యుద్ధం ప్రారంభమైంది. ఒక స్తుతి చెయ్యాలి అంటే ఎంత అర్హత పొందినటువంటి వాడి నోట్లోంచి వచ్చిన స్తుతి పాఠమో అటువంటిది చదువుకుంటే దాని వలన ఇహము పరము కలుగుతాయి. అవి ఒక్కసారి స్మరిస్తే చాలు,
పితృదేవతలు కూడా సంతోషిస్తారు. అందుకే ఇప్పటికీ లోకంలో ఒక ఆచారం ఉంది. బిడ్డలు కలగనటువంటి వాళ్ళు భీష్మాచార్యుల వారికి తద్దినం పెడతారు. ఆ భీష్మాష్టమి నాడు భీష్మాచార్యుల వారికి తద్దినం పెడితే సంతానం కలుగుతుంది అని. అంటే బహుశః ప్రత్యక్షంగా వంశంలో ఏ సంబంధం లేకపోయినా తండ్రి బ్రతికున్నా కూడా తర్పణ పొందేవాడు, తద్దినం పెట్టించుకునేవాడు, ఇప్పటికీ అంత గొప్ప స్థితిని పొందినటువంటి వాడు కృష్ణ పరమాత్మ చేత బహుశః భీష్ముడి విషయంలో తప్ప ఇంకెవరి విషయంలో అలా స్తుతింపబడనవాడు. అంతటి మహాత్ముడైనటువంటి భీష్ముడి నోటి వెంట వచ్చినటువంటి పద్యాలు చదువుకోవడం, దాని గురించి 4 మాటలు చెప్పుకోవడం అందరికీ శ్రేయోదాయకమని ఇవాళ ఈ విషయాన్ని స్పృశించడం జరిగింది. ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత అందరూ శ్రేయస్సును పొందెదరుగాక అని ప్రార్థన చేస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.